Hi friends, welcome to your Guru channel. ఆంధ్రప్రదేశ్ లా సెట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే 3 years లా కోర్స్, 5 years లా కోర్సు, ఇంటర్మీడియట్తోనూ డిగ్రీతోనూ క్వాలిఫికేషన్ సంబంధించి మనం ఏ విధంగా లాని కంప్లీట్ చేయొచ్చు, ఏమిటి దీనికి ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఫీ ఏ విధంగా చెల్లించాలి, ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించిన వెబ్సైట్స్ ఏమిటి అనేది డీటెయిల్డ్గా నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఈ లా సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి వెబ్సైట్ వెళ్ళాలంటే ముందుగా మనం ఈ వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. అది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈ వెబ్సైట్ యొక్క అడ్రస్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఉండే ఈ వెబ్ అడ్రస్ని మీరు క్లిక్ చేయగానే వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్లో ఏపీ లా సెట్ 2025 ఉన్నది. ఇది ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో నిర్వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ఈ స్టేట్ కౌన్సిల్. కాబట్టి ఈ ఏపీ లా సెట్ 2025 క్లిక్ హియర్ టు గో అన్నది ఇక్కడ మనం క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఏపీ లా సెట్, ఏపీ జిఎల్ఈ సెట్ అని కూడా అంటారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమిటి, నోటిఫికేషన్లో ఏ విధంగా ఉంది, క్వాలిఫికేషన్స్ ఏమేమి చదవాలి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం. ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి ఈ ఇంపార్టెంట్ డేట్స్ కానీ చూసినట్లయితే ఇది కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వితౌట్ లేట్ ఫీతో ఎప్పటి వరకు ఉన్నది, అసలు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందని చూసినట్లయితే 22 మార్చి 2025 వీరు రిలీజ్ చేశారు. వితౌట్ లేట్ ఫీతో మనం ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అంటే 25 మార్చి నుంచి 27 ఏప్రిల్ 2025 వరకు ఉంది. 1000 రూపాయలు లేట్ ఫీజుతో అయితే 28 ఏప్రిల్ నుంచి 4 మే 2025 వరకు, 2000 రూపాయలు లేట్ ఫీజు కట్టినట్టయితే 5 మే నుంచి 11 మే వరకు ఉంది. అదే ఆన్లైన్ విత్ లేట్ ఫీజు 4000తో అయితే 12 మే నుంచి 18 మే వరకు ఉంది. 10,000 రూపాయలు లేట్ ఫీ అయితే 19 మే నుంచి 25 మే వరకు కూడా ఈ లేట్ ఫీతో చెల్లించవచ్చు. ఆ తర్వాత ఇంకా అవకాశం లేదు. అదేవిధంగా మీరు సబ్మిట్ చేసిన అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ అయి ఉంటే మీరు వాటిని ఎడిట్ చేసుకోవడానికి 26 మే నుంచి 27 మే వరకు 2 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఇక హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 30 మే 2025 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక లా సెట్ ఈ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 5 జూన్ 2025 ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంటుంది. అదేవిధంగా ప్రిలిమినరీకి వచ్చి 6 జూన్ 2025 నుండి రిలీజ్ చేస్తారు వీళ్ళు ప్రిలిమినరీకి, అంటే ఎగ్జామినేషన్ సంబంధించిన ఆన్సర్స్కి. అదేవిధంగా డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీకి, ఇప్పుడు ఈ కీ మీద అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే అది 7 జూన్ నుంచి 8 జూన్ వరకు ఆన్లైన్లో రిసీవ్ చేసుకుంటారు వీళ్ళు. ఫైనల్కి ఎప్పుడు విడుదల చేస్తారంటే 16 జూన్ 2025ని, రిజల్ట్స్ అనౌన్స్ చేసేది 22 జూన్ 2025. ఈ విధంగా ఈ షెడ్యూల్ అనేది ఏపీ లా సెట్ వారు ప్రకటించడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఏమిటి, ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. మనం ఈ ఏపీ లా సెట్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ మీద ఒకసారి కానీ మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇది దీని యొక్క ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ డౌన్లోడ్ కూడా నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఇక ఈ లా సెట్ వచ్చి 5 years LLB, 3 years LLB కోర్సు, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ ఆఫ్ ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లా కోర్సు LLM, ML కానీ ఈ నిర్వహించడం జరుగుతుంది 25-26కు సంబంధించి. ఇది ఎలిజిబిలిటీస్ ఏమిటి చూసి 3 years LLB కోర్సుకి ఏ విధంగా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి ఏమిటి అనేది చూసినట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఎలిజిబిలిటీ 3 years ఎలిజిబిలిటీ అయితే ఓసీ క్యాండిడేట్స్కి ఇంటర్మీడియట్
డిగ్రీ లేదా పీజీ చేసి ఉండాలి, 45% మార్క్స్ వచ్చి ఉండాలి 3 years LLBకి అయితే. అదే బీసీ క్యాండిడేట్స్కి అయితే డిగ్రీ పీజీ చేసి ఉండాలి, 42% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే డిగ్రీ కానీ పీజీ కానీ చేసి ఉండాలి, 40% అంటే 45, 42, 40% మార్క్స్ వచ్చి ఉండాలి. 3 years LLB వీది మినిమం డిగ్రీ చేసి ఉండాలి, ఎనీ డిగ్రీ. అదే 5 years LLB అయితే ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 45% మార్క్స్ రావాలి, బీసీ క్యాండిడేట్స్కి అయితే 42% మార్క్స్ రావాలి, ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 40%. ఇక ఎల్ఎల్ఎం పోస్ట్ గ్రాడ్యుయేషన్స్కి అయితే 3 years 5 years కూడా ఉంటుంది. వీటికి రిక్వైర్మెంట్ అంటే మార్క్స్ రిక్వైర్మెంట్ ఏమీ కూడా వీరు ఇవ్వలేదు. కాకపోతే ఈ 3 years డిగ్రీ కానీ ఎల్ఎల్బి కానీ 5 years ఎల్ఎల్బి కానీ పూర్తి చేసి ఉండాలి వీళ్ళు. ఈ విధంగా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ చూసినట్లయితే ఇంగ్లీష్ అండ్ తెలుగు వెర్షన్స్లో కూడా ఇస్తారు. ఏపీజీఎల్ఈ సెట్ అయితే ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. ఇక ఈ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే పార్ట్ ఏ 30 questions ఉంటాయంటున్నారు, జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ మీద ఉంటుంది. పార్ట్ బి వచ్చి కరెంట్ అఫైర్స్, పార్ట్ సి వచ్చి యాప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా దీని మీద ఉంటుంది. పార్ట్ ఏబిసిలు మీద ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫైయింగ్ మార్క్స్ కానీ చూసినట్లయితే ద క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఈస్ 35%, 42 marks అవుట్ ఆఫ్ 120 marks. 120 marksకి 42 marks వస్తే క్వాలిఫై అయినట్టు. దేర్ విల్ బి నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏమీ లేవు, వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ అటెంప్ట్ చేస్తేనే చాలు. ఇక ఏపీజీఎల్ సెట్కి అయితే ఎల్ఎల్ఎం ఈజ్ ఆఫ్ ద 90 minutes, ది డ్యూరేషన్ కన్సిస్ట్ ఆఫ్ 120 marks. ఒక మార్కు ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ 120 questions ఇస్తారు. కంప్యూటర్ బేస్డ్ సిబిటి మోడ్లో జరుగుతుంది. ఈ టెస్ట్ వచ్చి కన్సిస్ట్ ఆఫ్ 2 parts, పార్ట్ ఏ పార్ట్ బి 2 parts ఉంటాయి. పార్ట్ ఏలో వచ్చి 40 questions ఇస్తారు, 40 marks ఉంటాయి. ఇది ఏ కాన్స్టిట్యూషన్ మీద, జ్యూరీ స్ప్రూడెన్స్ మీద. అదే పార్ట్ బి వచ్చి 80 marks ఉంటాయి. 80 marksకి 80 questions ఉంటాయి, 80 marks ఉంటాయి. పబ్లిక్ ఇంటర్నేషనల్ లా 16, మెర్కంటైల్ లా 16, లేబర్ లా 16, క్రైమ్ అండ్ టార్ట్ 16, ఐపీఆర్ అండ్ అదర్ లాస్ 16. ఈ విధంగా మనకి ఈ క్వశ్చన్స్ ఉంటాయని పీజీకి అయితే చెప్పడం జరుగుతుంది. ఇక సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సిలబస్ ఫర్ ఏపీజీఎల్ సెట్ 2025. అదేవిధంగా పార్ట్ ఏ క్వశ్చన్స్ ఏముంటాయి, 40 marks క్వశ్చన్స్, పార్ట్ బి క్వశ్చన్స్ ఏముంటాయని కూడా ఒకసారి డీటెయిల్డ్గా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ చూసినట్లయితే ఆయా డిస్ట్రిక్ట్లో చూడండి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అనంతపురం డిస్ట్రిక్ట్ అయితే 2 centers ఇచ్చాడు. శ్రీ సత్యసాయి అయితే పుట్టపర్తి ఇచ్చాడు, చిత్తూరు, అన్నమయ్య మదనపల్లి, తిరుపతి, గూడూరు, పుత్తూరు ఇచ్చాడు. ఈస్ట్ గోదావరి వచ్చి రాజమండ్రి, కాకినాడ, కోనసీమ వచ్చి అమలాపురం, ఇలా 24 డిస్ట్రిక్ట్కి ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే రిజల్ట్స్ ఇవ్వడం ఏ విధంగా ఇస్తారనేది కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒకసారి మీరు అందరూ కూడా ఈ స్టడీ చేయండి, అప్లై చేసే వాళ్ళందరూ కూడా. ఇది ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్స్ ఏ విధంగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలనేది చూద్దాం. మనం ఏపీ లా సెట్ ఈ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి రైట్ సైడ్లో చూడండి స్టెప్ 1, స్టెప్ 3, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 స్టెప్స్లో మనం అంటే ఫస్ట్ స్టెప్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. ఫస్ట్ ఫీ పేమెంట్ చేస్తేనే మనకి అప్లికేషన్ ఓపెన్ అవుతుంది, లేకపోతే అప్లికేషన్ ఓపెన్ కాదు. ఈ స్టెప్ 2 వచ్చేసి మీ పేమెంట్ ఒకవేళ ఒకసారి పేమెంట్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ వెంటనే మీరు ఫిల్ చేసుకోవడానికి ఓపెన్ అవ్వచ్చు, లేదంటే ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ వల్ల మీ పేమెంట్ జరుగుతుంది. తర్వాత ఎప్పుడన్నా మీరు పేమెంట్ జరిగిందా లేదని చూసుకోవడానికి స్టేటస్ ఏ విధంగా ఉన్నది ఇది చూసుకోవచ్చు. అదేవిధంగా మీ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి 4th స్టెప్ను ఉపయోగించుకోవచ్చు. ఇవి ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. స్టెప్ 1
ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ దీని మీద క్లిక్ చేసామనుకోండి, మనకి ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది, టర్న్ అవుతుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. అదేవిధంగా క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికేట్ నుండి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఆ వర్కింగ్ మొబైల్ నెంబర్ కూడా సెల్ఫ్ మీదా లేదా ఫాదర్దా, మదర్దా, రిలేటివ్ ఎవరిది, మీ సొంతంది అయితే ఎస్ అని సెల్ఫ్ అని ఇవ్వాలి. అదే ఫాదర్ యూజ్ చేసేది అయితే ఫాదర్ అని ఇవ్వాలి. ఇక నెక్స్ట్ ఈ మొబైల్ నెంబర్ ఒకటే కాకుండా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఎందువల్లంటే ఇక్కడ స్టార్ మార్క్, రెడ్ స్టార్ మార్క్ లేదు, ఇది మ్యాండటరీ ఫీల్డ్ కాదు, ఉంటే ఇవ్వడం వల్ల ప్రాబ్లం లేదు. ఇక ఈమెయిల్ ఐడి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. అలాగే స్ట్రీమ్, ఏ స్ట్రీమ్లో 3 years లాస్ట్ 3 years లాస్ట్ 5 years పీజీఎల్ ఈసెట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే ఇది, ఇదైతే ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది తర్వాత కేటగిరీ, మీ ఓసీఆ, బీసీఏ, బీసీబీ, బీసీడీ ఇలా ఎస్సీ ఎస్టీ ఇచ్చాడు. ఇక్కడ తర్వాత సబ్ కాస్ట్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఎస్సీ కానీ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు సబ్ కాస్ట్ ఏంటి అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మీరు పేమెంట్ మోడ్ ఏ విధంగా, నెట్ బ్యాంకింగ్గా, ఈ గేట్వే హెచ్డిఎఫ్సి గేట్వే ఉపయోగిస్తారా, ఎస్బీఐ గేట్వే, ఐసిఐసిఐ లేదా అదర్సా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఈ నెట్ బ్యాంకింగ్ దేనికి సంబంధించింది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్టిఫై చేయాలి. ఈ బాక్స్లో టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అదే మీరు డెబిట్ కార్డు కానీ యూజ్ చేశారు అంటే డెబిట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ని అడుగుతుంది. క్రెడిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసినట్టయితే మీ ఆన్లైన్లో ఫీ పే చేయడం జరుగుతుంది. అప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈరోజు ఫీ కట్టాము, రేపు అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు స్టెప్ 3లోకి వెళ్తారు. ఒకవేళ మీరు ఫీ పేమెంట్ జరిగేటప్పుడైనా మీకు డబ్బులు కట్ అయిపోయి ఫీ పేమెంట్ జరిగిందా లేదా మీకు తెలియలేదు అనుకోండి, అప్పుడు స్టెప్ 2లోకి వెళ్ళాల్సి ఉంటుంది. నో యువర్ పేమెంట్ స్టేటస్. ఈ నో యువర్ పేమెంట్ స్టేటస్ అప్పుడు మీరు తెలుసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి, మీ మొబైల్ నెంబర్ ఇచ్చి, చెక్ పేమెంట్ స్టేటస్ అంటే పేమెంట్ రెమిటెన్స్ జరిగిందా లేదా అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఓకే, అన్ని పేమెంట్ అయిపోయింది. అప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టెప్ 3లోనికి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 3లోనికి క్లిక్ చేసినప్పుడు మీకు మీ మొబైల్ నెంబర్కి రెఫరెన్స్ ఐడి వస్తుంది, మీ మొబైల్ నెంబర్కి వస్తుంది, మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి కూడా వస్తుంది. ఆ రెఫరెన్స్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి, మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఆన్లైన్లో అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అది ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ అనుగుణంగా మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా స్టెప్ 3 ఫిల్ చేస్తే సబ్మిషన్ అవుతుంది. ఆ అప్లికేషన్ మీరు ఎప్పుడైనా ప్రింట్ తీసుకోవాలంటే స్టెప్ 4లోకి వెళ్ళవలసి ఉంటుంది. చూడండి, ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత మాత్రమే మీకు మీ అప్లికేషన్ ప్రింట్ అవుతుంది, కానీ ముందుగా ప్రింట్ అవుతావు. ఇప్పుడు స్టెప్ 4లో క్లిక్ చేసాం అనుకోండి, ప్రింట్ తీసుకుందాం. అప్పుడు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాలి. మీకు రిజిస్టర్ నెంబర్ వస్తుంది, మీ మొబైల్కి వస్తుంది, మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. ఆ రిజిస్టర్ నెంబర్ని ఇక్కడ ఫిల్ చేయాలి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ అప్పుడు మీకు మీ అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసి మీరు ఉంచుకోవచ్చు. ఈ విధంగా 4 steps మీరు కంప్లీట్ చేయొచ్చు. ఇక కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే మనకి కరెక్షన్స్ డేట్ ఇచ్చారు, అప్పుడు మాత్రమే ఈ కరెక్షన్స్ అనేది వర్క్ అవుతుంది. అప్పటి వరకు కూడా కరెక్షన్స్ అనేది వర్క్ అవ్వదు. ఓకే, ఈ విధంగా మనం ఏపీ లాసెట్కి సంబంధించిన అప్లికేషన్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసే విధానము. మై డియర్ ఫ్రెండ్స్, నా వీడియో ఈ ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.